ప్రపంచం అనేదాన్ని బహుళ ధ్రువ ప్రపంచం అంటారు. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది, ఒక్కొక్క బెనిఫిట్ కాన్సెప్ట్ ఉంటుంది. అట్లాంటి సందర్భంలో చాలా జాగ్రత్తగా అందరితో స్నేహం చేస్తూ ఉండాలి, శత్రుత్వాలు లేకుండా చూసుకుంటూ ఉండాలి. తప్పనిసరి పరిస్థితుల్లో శత్రుత్వం వచ్చినా ఆ శత్రుత్వం వల్ల ప్రజలకి ప్రాణానికి హాని కలగకుండా చూడాలి. ఒకవేళ శత్రువు బలమైన వాడు అంటే కనుక ఆ శత్రువుని ముందే నిర్జించే ప్రయత్నం చేయాలి. అమెరికా ఇజ్రాయెల్ చేసిన ప్రయత్నం శత్రువుని బలోపేతం చేశారు. ఇరాన్ అనేది శత్రువు అని వాళ్ళకి తెలుసు, కొమైనీ అనేవాడు శత్రువు అని వాళ్ళకి తెలుసు. కానీ అమెరికాలో ఉన్నటువంటి పాలక వర్గాల ఆలోచన ధోరణి ప్రకారం గల్ఫ్ దేశాలను గుప్పెట పట్టాలంటే వాళ్ళకు ఒక బలమైన శత్రువుని తయారు చేయాలన్న ఉద్దేశంతో ఇరాన్కి $150 బిలియన్ ఆ రోజుల్లో ఇచ్చారు. అంటే ఇవాళ లెక్కను చూస్తే దగ్గరగా ఒక $600-700 బిలియన్, అంటే ఒక 2-3 చిన్న దేశాల యొక్క జీడిపి అంత సొమ్ములు తీసుకుని ఏం చెయ్యాలి? వీళ్ళు చెప్పినప్పుడు ఆ ఒబామా టైంలో ఏదైనా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ముస్లిం యువతని చదివించడం, ఉద్యోగాలు చేయడం, ఉపాధి చేయడం, ఇండస్ట్రీస్ పెట్టడం ఇట్లా. కానీ వాళ్ళు దాన్ని ఏం చేశారు? ఆ యువతని మరింత రాడికలైజ్ చేసే విద్యా వ్యవస్థని ఏర్పాటు చేశారు. మరింత మూర్ఖంగా తయారు చేసుకొచ్చారు వాళ్ళ తర్వాత తరాలు. దానికి తోడు వాళ్ళు ప్రపంచ మీద ఆధిపత్యం చలాయించడం, ప్రపంచం మొత్తాన్ని గజ్వేయింది చేసి, అంటే అందరినీ మతం మార్చి వాళ్ళ చేతిలోకి, ఈవెన్ సున్నీ ముస్లిములు సైతం వాళ్ళ వైపుకే ఉండాలి, సున్నీ ముస్లిములు సైతం అణచివేయాలి, వీళ్ళందరి మీద ఆధిపత్యం వాళ్ళు వహించాలని 40 ఏళ్ల నుంచి వాళ్ళు స్కెచ్ చేసుకుంటూ వస్తే అది ఏమవుతుందిలే అవన్నీ ఉత్తుత్తుదే అనేటటువంటి ఒక కమ్యూనిస్టు ధోరణితో తరహాలో డబ్బులు ఇచ్చుకుంటూ వచ్చారు. సెక్యూరిటీ పర్పస్లో తమక్క సెక్యూరిటీ అవుతుంది అనుకున్నారు. అది కాస్త ఏకంగా ఊరు చివరన, ఊరు కిందనే ఊర్లు తయారు చేసి ప్రతి పైసా ఆయుధమే. అక్కడ ప్రజల అభ్యున్నతి గురించి వదిలేశారు. ఆయుధాలను తయారు చేసే కర్మాగారాలను తయారు చేసుకున్నారు, మత మూర్ఖుల్ని తయారు చేసుకున్నారు. ఇప్పుడు 40 లక్షలు 50 లక్షలు మా వాళ్ళు ఉంటారు అంటున్నారంటే, ఏది సైన్యంలోకి వస్తున్నారంటే అదే కారణం. అంత విపరీతమైనటువంటి మత పోకడని, మత పిచ్చని రేకెత్తించారు. అవతల వాళ్ళని అణిచేశారు, నాశనం చేశారు. చూస్తూ ఊరుకున్నారు. ఇవాళ అదే ఏకుమేకై గల్ఫ్ దేశాలని ఆడుకుంటోంది, ఇజ్రాయెల్ని ఆడుకుంటోంది, అమెరికాని ఆడుకుంటోంది. వీటిల్లో అతిపెద్దది అమెరికా, దాని పెరుగుదలకు కారణం. ఇప్పుడు ఆ అమెరికా ఒంటరైంది, ఇరాన్ కొట్టిన దెబ్బకి ఒంటరైంది. ఇవాళ బ్రిటన్ అధ్యక్షతన 40 దేశాలు భేటీ అయింది. ఇదివరకు అమెరికా ఏమనుకుంటుందో అన్న భయంతో ఉండేటటువంటి దేశాలు కూడా ఇవాళ ఎదురు తిరగడం, అమెరికాని పక్కన పెట్టి చర్చలు జరుపుతున్నాయి. దాంట్లో ఇప్పుడు భారత్ కూడా చేరి హార్ముజ్ జలసంధి తెరిపించడం వెనకాలన అమెరికా వల్ల కాదు, అమెరికా యుద్ధంతో సాధించలేదు, అందరం కలిసి యుద్ధం చేసి ఓ బచ్చాగాడి మీద యుద్ధం చేసి ఏం చేయాలి? అదంతా కొండలు, ఎండిపోయినటువంటి బతుకులు. ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం చేసి ఎవరి మీద గెలవాలి? ఏం గెలుస్తాం అక్కడ? ఇరాన్ మీదనైనా అదే. కాబట్టి ఓన్లీ ఆ హార్ముజ్ జలసంధికి సంబంధించి సామరస్య మార్గం ఏంటి అన్నటువంటి దాని మీద ఇప్పుడు చర్చలు జరుపుతున్నారు. యుద్ధ వాతావరణంలో కూడా అంటే అమెరికా ఒంటరయ్యింది, ఇరాన్ ఈ విషయంలో మానసికంగా గెలిచింది. అదే సందర్భంలో ఇరాన్ రేపో మాపో ఈ 40 దేశాలతో ఒప్పందాలు చేసుకుని అంతో ఎంతో డబ్బులు ఇవ్వని చెప్పేసి డబ్బులు వసూలు చేసుకుంటుంది, ప్లస్ ఆ అమెరికాని దెబ్బగొట్టినట్టు ఉంటుంది.